అప్పుడు జీవుడు దేని వలన ఉదయిస్తున్నాడు అని ప్రశ్న వేసుకుంటే కర్మ చేత ఉదయిస్తున్నాడు. ఆ కర్మకు మరొక పేరు ధర్మం. వేద పూర్వభాగంలో ఈ కర్మకాండలు విషయాలని చెప్పింది. ఆ కర్మ చేస్తే తప్పకుండా దానికి ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని అనుభవించుటకు అది మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ మళ్ళా మనం జన్మించాల్సిందే. ఎందుకు కర్మ చేస్తున్నాడు మనుషుడంటే కోరికల చేత. వీడికేంటో ఇక్కడ ఇంకా అసంతృప్తిగానే ఉన్నది. ఏదో పొందాలి, ఏదో సాధించాలని కోరికలు ఉన్నాయి. ఆ కోరికను ఏమంటాం? సంస్కృతంలో కామం అంటాం. ఏ కోరికైనా సరే, నాట్ ఓన్లీ కామం అంటే సెక్షువల్ డిజైర్ అని మాత్రమే అర్థం కాదు.